ఓకే అన్న, చెప్పండి. నిన్న దాడి జరిగింది రాష్ట్రం అంతా కూడా. వికారాబాద్లో అలాగే సీఎం సొంత కాన్స్టిట్యున్సీలో దాడి చేసిర్రు. రైతులంతా తిరగబడ్డరు. ఈ దొంగల రాజ్యంపైకి రైతులు వాళ్ళ రణం చూపిస్తూ ఉన్నారని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ట్విట్టర్ల ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా బాగా ప్రచారం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి నిన్న అక్కడ ఏం జరిగింది, గతంలో కూడా మీ అంటే కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వాళ్ళ పాలన పైన పాటలతో ప్రజల తరపున మాట్లాడినాం. ఇప్పుడు నిజంగా ప్రజల తరపున మాట్లాడబోతున్నాం, లేదంటే పాలకుల తరపున మాట్లాడతాం? ప్రశాంతంగా ఉన్నటువంటి కొడంగల్ నియోజకవర్గంలో పట్నం నరేందర్ రెడ్డి అనేటటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక దుర్మార్గుడు, ఒక రౌడీగా మేము చెప్పుకుంటాము. ఈ కొడంగల్ నియోజకవర్గంలో చిత్తుగా ఓడిస్తే వాడిని ఇక రాబోయే ఎన్నికలల్లో వాడు ఏ ఊళ్ళు వేసినా సార్ వార్డు మెంబర్ వేస్తే కూడా గెలిచే పరిస్థితి లేదు. అటువంటి వాడు వచ్చి ఈరోజు ఏం చేస్తున్నాడంటే, రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కావచ్చు, కొందరినైనా మా బీఆర్ఎస్ వాళ్ళని గెలిచిపించుకోవాలి, రాజకీయంగా నాకు కొంచెం మేలు జరగాలని ఒక కుట్రబుద్ధితో, ఒక కుక్క బుద్ధితోని వీడు ఈరోజు కుట్రాలు చేస్తున్నాడు. 10 సంవత్సరాలు కలవకుండా చంద్రశేఖరరావు అధికారంలో ఉండి 2018 ముందస్తు ఎన్నికలకు ముందు కొడంగల్కి వచ్చిండ్రా. వచ్చి ఒకడేమో సిరిసిల్ల చేస్తున్నాడు, ఓడేమో సిద్దిపేట చేస్తున్నాడు, పట్నం నరేందర్ రెడ్డి గెలిస్తే ఓడు గజ్వేల్ చేస్తున్నాడు, ఓడేమో దత్తత తీసుకుంటా అన్నాడు ఓ డ్రామారావు. వీళ్ళందరూ కలిసి సిరిసిల్ల సిద్దిపేట గజ్వేల్ చేయకుండా కుక్కలు చింపిన ఇస్తరాకు చేసి కొడంగల్ నియోజకవర్గానికి ఒక రూపాయి నిధులు ఇవ్వకుండా పొదంపా కొడంగల్ నియోజకవర్గంలో 10 ఏళ్ళు వీళ్ళ అధికారంలో ఉంటే ఏం బీకిండ్రు? ఒక డబల్ బెడ్రూమ్ కట్టిండ్రా, ఒక దళితునికి 3 ఎకరాల భూమి ఇచ్చిండ్రా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి కొడంగల్కు కావచ్చు, మైబ్నార్ కావచ్చు, వికారాబాద్కు ఒక ఎకరాకు నీళ్ళు ఇచ్చిండ్రా. ఈ పట్నం నరేందర్ రెడ్డి కానీ గెలిపిస్తే వాడు 10 ఏళ్ళు ఇసుక దందాలు, భూదందాలు అన్నీ ఇక వాడు ఏమేమి చేయాలన్నా చేసిండు. అన్ని లంజ కథలు పడి నాటకాలు దెంగి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని మొత్తం దోసుకొని ఆ దొంగలకు వంతబాడిన కానీ కొడంగల్ నియోజకవర్గం మీద వీడు ఏ రోజు పనిచేయలేదు. వీని కుక్క బుద్ధితోని, వీని అతి తెలివితోని ఈరోజు మళ్ళీ కొడంగల్లో ప్రశాంతంగా ఉండి మా ప్రాంతానికి మొట్టమొదటిసారిగా ఎవరికి రాని అవకాశం వచ్చింది. ముఖ్యమంత్రి అయ్యిండు మా నాయకుడు. ఈ ప్రాంతం నుంచి ప్రతిరోజు బొంబాయి పోతారు, బొగ్గుబాయి పోతారు, హైదరాబాద్ పోతారు, వివిధ ప్రాంతాలకు వలస వైపు పుట్ట చేతులు పట్టుకొని బతుకుతారు ఈ కొడంగల్ ప్రాంతం నుంచి. తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటక బార్డర్లో ఒక ఇసిరి పాడేసినట్లు ఉంటుంది ఈ ప్రాంతము. ఈ ప్రాంతం బిడ్డల బతుకులు మారాలంటే, ఈ ప్రాంతంలో ఉద్యోగాలు రావాలి, ఈ ప్రాంతానికి నీళ్లు రావాలి, నిధులు రావాలి, ఈ ప్రాంతానికి సిమెంట్ ఫ్యాక్టరీలు రావాలి, ఈ ప్రాంతానికి నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు రావాలి, ఈ ప్రాంతానికి కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ రావాలని చెప్పి 40-50 వేల కోట్ల రూపాయలతోని కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంటే ఈయన కొడుకు ఈ పట్నం నరేందర్ రెడ్డి గారు తన కుక్క బుద్ధితోని ఈ ప్రాంతం అభివృద్ధి చెందొద్దని వాడు ఈరోజు కుట్రాలు అన్నీ ఆ కల్వకుంట్ల కేటీఆర్ గారితో ఈరోజు డ్రామాలు వేసుకుంటా 40 సార్లు ఆ భోగమని సురేష్ గారితో మాట్లాడుకుంటా 10 సార్లు కేటీఆర్ గారితో మాట్లాడుకుంటా ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ వాతావరణంలో మా కలెక్టర్ మీద, మా అధికారుల మీద, మా ఆర్డీఓల మీద, మా ఎంఆర్ఓల మీద వీడు దాడి చేస్తాడా? ఇది ప్రజాస్వామ్య దేశం. మీకు నిరసన తెలుసుకోవడానికి హక్కు ఉంది పట్నం నరేందర్ రెడ్డి. నీ కేటీఆర్ గాని లేక, కేసీఆర్ గాని లేక, ఒక నిమిషం, మీ కేసీఆర్ కేటీఆర్ లేక ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ని అయితే ఎత్తేయలేదు కదా. మీరు ప్రజాస్వామ్యయుతంగా మీరు నిరసనలు తెలపండి, ఎవడొద్దా అంటున్నాడు మిమ్మల్ని. అవన్నీ పక్కన పెట్టి నువ్వు దాడులకు పూనుకుంటావా? నువ్వు దాడులకు పూనుకోవడం వల్ల మా ప్రాంతంలో రైతుల మీద అక్రమ కేసులు అయినాయి, అక్రమంగా వాళ్ళు జైలుకు పోతున్నారు, వాళ్ళ భూమి పోతున్నది. వీడు పోయి పట్టణంలో చేరుతాడు, రేపు ఆ రైతుల పరిస్థితి ఏమవుతుంది, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది? ఈ కేసులు శిక్ష పడితే ఎవడు వాళ్ళని కాపాడేది? ఈ నా చిల్లర నా కొడుకు వీడు 4 ఓట్ల కోసం, ముష్టి ఓట్ల కోసము కావాలంటే 3 ఊర్ల సర్పంచులను గెలిపిస్తాం. ఎందుకు నీవు ఈ కుట్రాలు? గతంలో ఏం బీకిండి ఈ సన్నాసి నా కొడుకు? అదే సిరిసిల్ల సిద్దిపేట గజ్వెల్ల వాడు ఎన్ని 100 ఎకరాలు ముంచలేదు? మల్లన్న సాగర్లో ఎన్ని ఊర్లు మునిగిపోయినాయి నువ్వు చెప్పు. బసవాపూర్లో ఎన్ని ఊర్లు మునిగినాయి? కొండపోచమ్మ సాగర్లో ఎన్ని ఊర్లు పోయినాయి? మిడ్మానేర్లో ఎన్ని ఊర్లు పోయినాయి? ఎండాకాలం వస్తే తేలుతున్నాయి ఊర్లు. అంటే వాని దగ్గర వాడు చేస్తేనే సంసారము, ఇతరులు చేస్తే వ్యభిచారమా? కేసీఆర్ కానీ ఫామ్ హౌస్ ఎందుకు మునిగిపోలేదు? కేటీఆర్ కానీ ఫామ్ హౌస్ ఎందుకు మునిగిపోలేదు? హరీష్ రావు కానీ ఫామ్ హౌస్ ఎందుకు మునిగిపోలేదు? నార్మల్ జనాల భూములు ఎందుకు మునిగిపోతాయి? కేసీఆర్ గాని ఫామ్ హౌస్ కోసము వాడు కొండపోచమ్మ సాగర్ కట్టి అక్కడ 4-5 ఊర్లను ముంచేసినటువంటి సన్నాసి ఈరోజు వాడు రైతుల పక్షాన మాట్లాడతాడా? ముచ్చర్ల ఫార్మాసిటీలా 18-20 వేల ఎకరాలని గుంజుకోలేదా? ఆ రోజు ప్రతిపక్షాలు ఉన్నాయి, ఆ రోజు ఎందుకు మేము దాడి చేయలేదు? ఈ దేశం కావచ్చు, ఈ ప్రపంచంలో ఏదైనా ఒక అభివృద్ధి చెందాలంటే, ఈ ప్రాంతానికి పరిశ్రమలు రావాలంటే ఏదో ఒక కంపెనీ వస్తేనే పేదల బతుకులు బాగుపడతాయి. నేను ఒక్కడే చెప్తా, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది అనుకుందాం, ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది అనుకుందాం, ఆడు ఎవడు బతుకుతాడండి?
ఒక జిరాక్స్ షాప్ వాడు ఒక బజ్జీల బండి వాడు తప్పిస్తే వాడు బతకడు. మరి ఏదైనా ఒక పరిశ్రమ వస్తేనే పేదలకు మేలు జరుగుతుంది, బడుగు బలహీన వర్గాలకు ఉద్యోగాలు వస్తాయి, ఆ ప్రాంతం నుంచి వలసలు ఆగుతాయి. దీనికోసం మాట్లాడండి. రైతులకు 10 రూపాయలు ఎక్కియడానికి మీరు మాట్లాడండి. మరి నువ్వు మరలబడ్డది రైతుల లేదంటే బీఆర్ఎస్ వాళ్ళు అంటారు మీరు? మేము చెప్తున్నాం కదా, మా గ్రామం కూడా ఫార్మా గ్రామమే. మా గ్రామంలో కూడా భూమి పోతుంది. మా గ్రామంలో కూడా ఫస్ట్ మీటింగ్ మా గ్రామంలోనే ఈ అధికారులే అందరు వచ్చి ఆ రోజు కండక్ట్ చేసినారు. మరి ఆ రోజు ఎందుకు జరగలేదు? ప్రశాంతంగానే జరిగింది కదా. జరిగితే ఫస్ట్ రోజే జరగాలే కదా. ఏంద్రాబాయ్ పొలేపల్లిలో ఇంత ప్రశాంతంగా జరిగించిండ్రు, మీరు ఏం బీక్తున్నారని వాళ్ళని తీసుకొని పోయి కొంతమంది బీఆర్ఎస్ గుండాలను ఎంట్రీ చేసి దాడులు చేపిస్తావా? నిన్న ఒక దగ్గర వాళ్ళకి సమాచారం ఉంది, ఈ ఊళ్ళో మనము సభ పెడితే కొంచెం దాడులు జరిగే అవకాశం ఉంది, కొంచెం ఊరికి బయట ఊరు గ్రామ పొలిమేరలో ఒక టెంట్ వేసి ఇక్కడికి రాండి అని చెప్తే సార్ ఇక్కడికి రారని చెప్పి వాడు భోగమోని సురేష్ అనేటటువంటి వ్యక్తి వీళ్ళని ట్రాప్ చేసి పోలీసు వాళ్ళని కూడా రావద్దని చెప్పి, సార్ మీరు అక్కడికి వస్తే గడబడ అవుతుంది, లప్టా జరుగుతుంది, మీరు రావద్దు, ఓన్లీ కలెక్టర్ రావాలి, ఓన్లీ ఎంఆర్ఓలు రావాలి, ఓన్లీ సబ్ కలెక్టర్ రావాలి, కడా వెంకటరెడ్డి రావాలి, వీళ్ళని తీసుకుపోయి వాడు దాడి చేపిస్తాడా? ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి. అధికారులు గవర్నమెంట్ జరిగిన దాడి కాదు కదా, దాదాపు ఊరంతా కూడా మరలబడ్డారని చెప్పి చెప్తా ఉన్నారు. దాడికి నీ ఒక్కడవు ప్రేరేపించి దాడికి ఉసిగొల్పితే దాని అంటే 10 మంది జమ అవుతారు. నీవే దాడి చేయించకుంటే, నీవే ఆడికి రాకుంటే ఆ దాడి జరిగేది కాదు కదా. భోగముని సురేష్ అనేటటువంటి వ్యక్తి ఆ కలెక్టర్ని మభ్యపెట్టి ట్రాప్ చేసి అంతమంది ఉన్న దగ్గరికి తీసుకపోకుంటే ఆ దాడి జరిగేది కాదు కదా. నీ రాజకీయ ఉద్దేశం కోసం నీవు సర్పంచ్ కావాలి, నీవు ఎంటీసీ కావాలి అనే దురుద్దేశంతో ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ మీటింగ్ జరగొద్దని చెప్పి అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళ మీద రెచ్చగొట్టి పోకమే దాడులు చేసుకోం. ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి. మీ సమస్య ఏమన్నా ఉంటే మీకు ఏం కావాలి, ప్రభుత్వం ఏమి ఇస్తుంది, 10 రూపాయలు ఎక్క కావాలన్నా, ఇక్కడ కంపెనీ పోయాలన్నా వద్దా, దాని గురించి నువ్వు మాట్లాడు. కానీ ఈ రకంగా నువ్వు దాడులు చేపించి వాళ్ళ మీద వాళ్ళ వాహనాలు ధ్వంసం చేసి వాళ్ళని చచ్చే విధంగా కొడితే ఎవడు బాధ్యత వహిస్తాడు? కడా వెంకటరెడ్డి అనేటటువంటి సారు ఏ పార్టీ వాడు పోయినా పార్టీలకు అతీతంగా 24 గంటలు అందుబాటులో ఉండి చిన్న పిల్లాడు పోయినా వాని సమస్య విని దాని పరిష్కార దిశగా ఆయన పనిచేస్తాడు 24 గంటలు పార్టీలకు అతీతంగా. ఏం సార్ మా పార్టీ కన్నా అతోనికి ఎక్క పనిచేస్తావంటే, కోడంగల్ బిడ్డలంతా నా బిడ్డలు, కోడంగల్ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంతానికి నేను అధికారిని, ఇది ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గం, ఇక్కడ రాజకీయాలు ఉండొద్దు అని చెప్పి ఆయన 24 గంటలు పనిచేస్తే ఆయన మీద ఇటువంటి ఈ సన్నాసులంతా దాడి చేస్తే అత్యంత బాధ అయింది మాకు. గతంలో నా మీద కూడా దాడి చేయించిండు ఇదే పట్నం నరేందర్ రెడ్డి. ఆ రోజు కూడా బాధపడలేదు. కానీ ఈరోజు కోడంగల్ ప్రజలు మొత్తం బాధపడుతున్నారంటే ఒక ఆనెస్ట్ ఆఫీసర్, ఒక నిజాయితీ గల ఆఫీసర్ ఒక్కంత ఒక రూపాయి తీసుకోడు, ఒక్కని ఒక లంచం అడగడు, అటువంటి అధికారిని ఉరికిచ్చి కొడతారా వీళ్ళు? కలెక్టర్ గారు ప్రతీక్ జైన్ ఎంత మంచి సారు, ఒక నిజాయితీ అయిన ఆఫీసర్లు పోతే మనకు రేపు ఎవడొస్తాడు మన దగ్గరికి ఉద్యోగం చేయడానికి? ఈ ప్రాంతం అడక తినాలి, ఈ ప్రాంతం నుంచి మళ్ళీ వలసలు పోవాలి, ఈ ప్రాంతంలో ఎటువంటి పరిశ్రమలు రావచ్చు, ఈ ప్రాంత బిడ్డలు ఉద్యోగాలు చేయొద్దు, అడక తినాలన్నా సిరిసిల్ల సిద్దిపేటలో పోయి వానికి ఊడిగం చేసి వాని దగ్గర డ్రైవర్గా ఉండి వానికి బానిసం చేయాలన్నా మనము? పోతాయి కొన్ని పరిశ్రమలు రావాలంటే 10 మంది బాగు కోసం కొందరికి నాశనం జరుగుతుంది, కొందరికి నష్టం జరుగుతుంది, భరించాలి, ఒప్పజెప్పాలి. 10 రూపాయలు ఎక్కడుకొని తీసుకుందాం ప్రభుత్వం మీద కొట్లాడి, ప్రభుత్వం మన డిమాండ్లు నెరవేర్చకుంటే కొట్లాడదాం. కానీ నేను ఇయ్యను, నేను ఆపుతా, నేను పొడుస్తా, నేను పీక్తా అన్నాడు నిన్న మన పట్నం నరేందర్ రెడ్డి. మరి నిన్న ఇంత ఇష్యూ జరిగింది, ఎందుకో కేటీఆర్ గారిని తీసుకొని వచ్చాడు, అడ్డం పట్టుకొని ఆపలేదు. ఇప్పుడు రమన్ నాయకులు వస్తున్నారు, ఇప్పుడు రమన్ మరి 24 గంటలు గడిచినా ఎందుకు రాలేదు వాడు? అంటే కొడంగల్ బిడ్డలు ఈ టైంలో పోతే నేనే చేసిన తంతరని రాలేదు వాడు, రావాలే కదా. గతంలో 100,000 ఎకరాలు గుంజుకున్నప్పుడు ఏం బీకిండు వీడు? ఏడ వండుకున్నాడు, ఏడ తాయి పండుకున్నాడు. అదే సిరిసిల్ల సిద్దిపేట గజ్వేల్ ఎన్ని ఊర్లని ముంచలేదు? ఎండాకాలం పోదాం పా, ఎన్ని ఊర్లు తేలుతాయో. ఈ రోజుకు నేను చెప్తున్నా, ఈ రోజుకు అక్కడ మల్లన్న సాగర్ బాధితులకు ఈ రోజు కూడా ఎటువంటి నష్టపరిహారం కట్టించలేదు. వాళ్ళు ఈ రోజుకు ధర్నాలు చేస్తున్నారు. మరి వాళ్ళని పక్కన వదిలేసి మా దగ్గర వచ్చి నీ రాజకీయ స్వార్థం కోసం ప్రశాంతంగా ఉన్నటువంటి కొడంగల్లో లా అండ్ ఆర్డర్ ఇష్యూ తీసుకొని వచ్చి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వము విఫలమైందని చెప్పి నీ శునకానందం కోసం భవిష్యత్తులో మొన్నటి ఎంపీ ఎలక్షన్లో ఒక్క సీటు కూడా రాలేదు, రేపటి సర్పంచ్ ఎలక్షన్లో కూడా ఒక సర్పంచ్ కూడా గెలవకపోతే నా ఇల్వ ఇజ్జత్ మానం మర్యాద అవుతుంది. ఇప్పటికే మా సగం చచ్చిపోయిండు, ఇంకా రేపు సర్పంచులు కూడా పోతే ఇక మా ఆయన్ని కాపాడుకోవడం కష్టం అవుతుందని నీ రకంగా కుట్రలు పన్నినవా? నీ కుక్క బుద్ధి మా అనుకుంటే బాగుంటుంది. అభివృద్ధికి సహకరించు, ప్రజలకు 10 రూపాయలు ఎక్క కావాలంటే కొట్లాడదాము. కావున ఇటువంటి చిల్లర మల్లర పనిచేసి ప్రశాంతంగా ఉన్నటువంటి కొడంగల్లో
నీవు నీ గుండాల్ని తెచ్చి దాడులు చేయిస్తా అంటే ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు. ఫార్మాలను గత కొన్ని రాష్ట్రాలు కూడా దాన్ని వ్యతిరేకించినాయి. మరి ఈ రాష్ట్రానికి తీసుకురావడం వెనుక కేవలం ఆ కమిషన్ల కోసమే తీసుకొస్తుండ్రు రేవంత్ రెడ్డి అని చెప్పేసి అంటా ఉన్నారు. దానిపైన మీరు ఏమంటారు మరి? ఇప్పుడు ఫార్మాసిటీ అనేటటువంటిది ఎవడు తీసుకొచ్చాడు? ఫస్ట్ కేసీఆరే కదా. ముచ్చర్ల ఫార్మాసిటీ దగ్గర దాదాపు 20,000 ఎకరాలు సేకరించి అక్కడ ఒక ఫార్మాసిటీ కడతాను, 20,000 ఎకరాల కడతా అని చెప్పిండు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? 20,000 ఎకరాలు ఒక దగ్గర చేస్తే ఇక్కడ మొత్తం ప్రజలంతా ఉద్యోగానికి వచ్చి ఈ ప్రాంతం మీద బర్డన్ ఏర్పడుతుంది, పొల్యూషన్ ఏర్పడుతుంది. దీన్ని 10 క్లస్టర్గా విభజించి వివిధ ప్రాంతాలకు తరలిస్తే అక్కడ వాళ్ళకి అక్కడిని ఉద్యోగం వస్తుంది, వాళ్ళంతా హైదరాబాద్ రారు, వాళ్ళకి రెంట్లు తగ్గుతాయి, ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది అని కదా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. నేను ఒక్కటే చెప్తా, వేరే వాళ్ళు ఎవరేమనుకున్నా ఇప్పుడు అందరం మనం దాన్ని వద్దంటివి. కరోనా వస్తే ఎవడు కాపాడిండు? ఎటువంటి మందు తయారు కావద్దంటాడు, ఎటువంటి కంపెనీ రాకూడదు, నీకు హాస్పిటల్ నీకేమైనా రోగం వస్తే హాస్పిటల్లో పడుతుంటావు. నేను బతికిచ్చేది ఎవడు నువ్వు చెప్పు? ఆలోచన చేయలే కదా. తమ స్వార్థం కోసం, ఈ దేశ రక్షణ కోసం మొన్నటికి మొన్న దామగుండంలో కూడా నేవీ రాడర్ వస్తే కూడా కొందరు సన్నాసులు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. పక్కకే ఉంటుంది. ప్రతి దాన్ని అడ్డుకునికమేనా? తెలిసినోడు అంతకేండు, తెలియనోడు గతంలో ఏం చేస్తుండంటే ఒక సిపిఐ సిపిఎం కమ్యూనిస్టు వాళ్ళు ఏదన్నా ఉంటే ప్రజల సమస్యల మీద వాళ్ళు కొట్లాడేది. కానీ ఈరోజు అట్లా లేదు. ప్రతి రాజకీయ నిరుద్యోగి వానికి అధికారం పోయిన మళ్ళా తెల్లారే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకోలు వాని స్వార్థం కోసం చేస్తున్నాడు. కేటీఆర్ గారు 1,000 కోట్లు సంపాదించుకున్నాడు. వాని పార్టీ అకౌంట్లో 15,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. మా ఫార్మసిటీలో భూములు పోయేటోళ్ళకి భూములు కొనియమని ఎవరైనా జాగిరి వాడు సంపాదించుకున్నాడు కదా అక్రమంగా. నీకు అంతా ప్రేమ ఉంటే మా ఫార్మసిటీలో భూములు పోతున్నటువంటి ప్రతి రైతుకు ఎంతెంత భూమి పోతుందో కొని, నీవు అంత మొగానివి అయితే అది చేయి. కానీ నువ్వు ఎంతసేపు కాళ్ళ కట్టెలు పెడతా, రేవంత్ సర్కార్కు నేను ఈ రకంగా తీసుకొని వెళ్తా, రేవంత్ ముఖ్యమంత్రి ఉండొద్దు, మళ్ళీ మా అప్పనే ఉండాలి, పాడే మీద పెట్టిందాక మావాడే ఉండాలంటే అది ఎక్కడిది? ఏమి ఇస్తున్నావు ఈ రాష్ట్రానికి? నువ్వేం సంకేతాలు ఇస్తున్నావు నీ చెప్పు? కావున మీరేమనుకుంటా ఉన్నారు మరి? నేను ఒక్కటే చెప్తున్నా, మా ప్రాంతం ప్రశాంతమైన ప్రాంతం. మా ప్రాంతంలో భూములు ఇవ్వడం మాకు కూడా బాధనే. వాళ్ళకు ఒక న్యాయం జరగాలని నేను కోరుకుంటా. కొందరు రాజకీయ స్వార్థం కోసం, వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ వ్యక్తిగతాల కోసం మా పార్టీని బదలాం చేయడం, మా ముఖ్యమంత్రిని బదలాం చేస్తామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. రేపటి నుంచి పట్నం నరేందర్ రెడ్డి కూడా మేము తలుచుకుంటే కొడంగల్లో తిరిగే పరిస్థితి ఉండదు. ప్రశాంతంగా ఉన్న కొడంగల్ని ప్రశాంతంగా ఉండని పట్నం నరేందర్ రెడ్డి. నీ షాబాద్ రౌడీజం, నీ షాబాద్ తెలివితేటలు తీసుకొని వచ్చి కొడంగల్లో అప్లై చేస్తుంటే దాన్ని ఎవ్వడు ఊరుకునే ప్రసక్తే లేదు. ఇక్కడ చైతన్యం ఉంది, తరిమి కొడతారు.